ఈ ఈ స్పిర్లిని అభివృద్ధి చేస్తున్నారు. ఆ, ఎందుకు బ్యాక్ వస్తుంది? అత్యంత పోషకాలు విలువ కలిగినటువంటి ఒక ఆహారం ఇది అండి. ఇది అత్యంత పోషక విలువలను కలిగినటువంటి ఆ అత్యంత పోషక విలువలను కలిగినటువంటి ఆహారం అండి ఇది. అయితే మనం ఇది డైరెక్ట్ గా నాచుని తినగలుగుతున్నామా? లేదు కదా. అయితే వెస్టేజ్ కంపెనీ వారు స్పిర్లిన్ భద్రపరిచి క్యాప్సిల్స్ రూపంలో అందిస్తున్నారండి. చూడండి, మనం నాచుని తాబేల్లాగా డైరెక్ట్ గా తినలేం కదండి. అందువల్ల మనకు వెస్టేజ్ కంపెనీ ఆ క్యాప్సిల్స్ రూపంలో మనకి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేది అందిస్తుంది. మనం స్కూల్లో బ్యాలెన్స్డ్ డైట్ అనేసి అప్పుడు చదివే ఉంటాము. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మన శరీరానికి కావలసిన పోషకాహారం అనేది సమతుల్యంగా సక్రమంగా మన శరీరానికి సరిపడే తీసుకోవడం అండి. చూడండి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఆ మనం మన శరీరానికి పోషకాలు సమతుల్యంగా సక్రమంగా తీసుకుంటేనే దాన్ని బ్యాలెన్స్ డైట్ అంటారండి. ఈ రోజుల్లో అలా లేదండి. ఆ ఏ తింటున్నామో మనకే తెలియదు. ఏదో తింటూ కడుపు నిండడానికి తింటున్నాం తప్పించి అందులో అంటే బిజీ బిజీ లైఫ్ లో ఆ ఏది అంటే ఆ టైంకి ఏదో ఒకటి తినేయాలి అని ఉద్దేశంతో మనం తినేస్తాం కానీ ఆ సమతుల్యంగా సక్రంగా అంటే మనమైతే తినటం లేదండి. ప్రస్తుతం నడుస్తున్న ఆ జీవన శైలిలో పౌష్టికాహారం తీసుకోగలుగుతున్నామా? లేదు కదా. అంటే మనం రోజు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్ ఎంతో అవసరం అండి. ఆ, చూడండి, మనం తినే ఫుడ్ లో మనం రోజు తింటున్నాం కదా. అందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్స్ ఎంతో అవసరం అండి. ప్రస్తుతం నడుస్తున్న జీవన శైలిలో మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే మనం పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి. చూడండి, విటమిన్ డి అదే డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే మనం పౌష్టికాహారం తీసుకోలేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. స్పిరులినా తీసుకోవడం వల్ల మనం తిన్న ఆహారం కంటే ఎక్కువ రెట్లు పౌష్టికాహారం పొందవచ్చండి. ఆ అంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అంటే ఫ్యాట్స్, మినరల్స్ అన్ని ఉంటాయి కదా. ఈ స్పిరులినా తీసుకోవడం వల్ల ఎక్కువగా పౌష్టికాహారం అనేది మనం పొందవచ్చు. ఆ ఇది ఎన్ని పోషకాలను కలిగి ఉంటది కాబట్టి దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారండి. ఆ మనం మన శరీరానికి రోజు 46 రకాల న్యూట్రియంట్స్ అవసరం ఉంటాయి. అన్ని రకాల పోషక విలువలు నిండి ఉన్న హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇది స్పిరులినా అండి. చూడండి, మన మన శరీరానికి రోజు 46 రకాల న్యూట్రియంట్స్ అవసరం ఉంటాయి. అన్ని రకాల పోషక విలువల నుండి ఉన్న హెల్త్ అంటే అన్ని రకాల పోషకాలను కలిగి ఉన్న సప్లిమెంట్స్ అండి స్పిరులినా. ఇందులో 13 రకాల విటమిన్స్, 13 రకాల మినరల్స్, 3 రకాల నేచురల్ పిగ్మెంట్స్, 4 రకాల ఫైటో న్యూట్రియన్స్, 8 రకాల కెరోటిన్స్, 18 రకాల ఎమైనో యాసిడ్స్ కలిగి ఉంటాయండి. చూడండి, ఇందులో 13 రకాల విటమిన్స్ ఉంటాయంట, 13 రకాల మినరల్స్, నేచురల్ పిగ్మెంట్స్, 4 రకాల ఫైటో న్యూట్రియన్స్, కెరోటిన్స్, ఎమైనో యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఇది పూర్తిగా వెజిటేరియన్ అండి. చూడండి, ఇది పూర్తిగా శాకాహారం అండి. స్పిరులినా యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా లభిస్తుందండి. ఈ స్పిరులినా అనేది ఇది క్యాన్సర్ రాకుండా అంటే ఇది స్పిరులినా యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా లభిస్తుంది కాబట్టి క్యాన్సర్ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేస్తుందండి. బ్లడ్ సెల్స్ ని కూడా పెంచుతుంది. ఆ పెంచుతుంది. అలాగే పిల్లలు ఎక్కువగా గ్రోత్ అవడానికి అంటే ఎదుగుదల రావడానికి కూడా ఈ స్పిరులినా మనకి చాలా ఉపయోగపడుతుందండి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఎన్ని పోషకాలు కలిగి ఉంటాయి.
ఒకసారి ఉన్నాను, బ్యాక్ వచ్చేస్తుంది. ఈ స్పిర్లినా ఎంఆర్పి 421 రూపాయి. మనకి డిపి ప్రైస్ అండి 360 రూపాయలకి వస్తుంది. ఇది ఇది రోజుకు రెండు రెండు అంటే ఉదయం ఒకటి రాత్రి ఒకటి మనం తీసుకోవాలి. రోజుకు 2 తీసుకోవాలండి. నెక్స్ట్ ప్రోడక్ట్ నూనె అండి. నూనె మానవ కణాల గోడల్లో జిరోనిన్ అనే కణాలు ఉంటాయి. అంటే నూనె ప్రొడక్ట్ అండి. ఇది ఏంటంటే మనం తీసుకున్నటువంటి పదార్థాలు కణాల్లోనికి మన శరీరంలో 60 మిలియన్ సెల్స్ తో కణాలు కలిగి ఉంటాయి. ఈ కణాలు అన్నిటినీ పోషక సమపాలనలో అందాలని, అలా అందాలంటే బాడీ సక్రమంగా పనిచేయాలి. చూడండి, మన మన మానవ కణాల్లో గోడల్లో జిరోనిన్ అనే కణాలు ఉంటాయి. ఇవి ఏంటంటే ఇవి 60 మిలియన్ సెల్స్ తో కణాలతో కలిగి ఉంటాయి. ఈ కణాలు అన్నిటినీ పోషకాలు సమపాలగా అందాలంటే బాడీ సక్రమంగా పనిచేయాలి. మానవ కణాల గోడల్లో ఉన్నటువంటి రంధ్రాల్ని వ్యాకోసింపజేసి పోషకాలను ఈజీగా రంధ్రాల్లోనికి విస్తరింపజేసి శ్వాసన శక్తిని బాగా పెంచుతుందండి ఈ నూనె. కణాల యొక్క శక్తిని పెంచుతుంది, అలాగే బలాన్ని కూడా ఇస్తుంది. శోషణ గుణాన్ని ఇచ్చే శక్తిని ఒక నూనెకి మాత్రమే ఉంది ఈ సప్లిమెంట్స్, ఇంక దేనికి లేదండి. చూడండి, మనము స్పిర్లినా కూడా ఎక్కువ శక్తిని ఇస్తుంది ఇది కూడా అంటారు. అది పోషకాలను పంపిస్తుందండి. ఇది వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా చేస్తుంది. అంటే వ్యాధుల నుండి రక్షించుకోవడానికి వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా మనకు అందిస్తుందండి. శ్వాసకోశ సమస్యలు ఉంటే ఇవి శ్వాసకోశ సమస్యలు అంటే ఉబ్బస అలాంటి ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళంటే కాలేయం మీద స్ట్రెస్ అంటే ఒత్తిడి పడితే క్రోమ గ్రంథి కణాల్లోని ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాదు. అలాంటప్పుడు ఈ నూనె ఎవరైతే తీసుకుంటారో ఇన్సులిన్ ఉత్పత్తిని, క్రోమగ్రంథి యొక్క శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. చూడండి, డయాబెటిస్ ఉన్న వాళ్ళు కాలేయం మీద స్ట్రెస్ అంటే ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. అప్పుడు క్రోమ గ్రంథిలో ఉన్న కణాల యొక్క ఇన్సులిన్ అనేది ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ నూనె ఎవరైతే తీసుకుంటారో ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండి క్లోమ గ్రంథిలో శక్తిని పెంచుతుంది. పెంచడం వల్ల ఇది శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుందండి. ఈ నూనె 2000 సంవత్సరం నుంచి ఇది నూనె ఫలం అనేది అందరికీ తెలిసిందే. పురాతన కాలంలో నుంచి నూనె అనే ఫలం వాడుతున్నారు. నూనె 2000 సంవత్సరాల నుంచి నూనె ఫలం అనేది అందరికీ తెలిసింది. పురాతన కాలం నుంచి నూనె అనే ఫలం వాడుతున్నారు. అప్పట్లో దీన్ని అమృత ఫలం అని కూడా పిలిచేవారు. ఇది రాజులు మాత్రమే ఎక్కువగా వాడేవారంట. చూడండి, అప్పటి నుంచి కూడా నూనె అనే ఫలము అందరికీ తెలిసిందేనంట. కానీ అప్పుడు మామూలు వ్యక్తులు కాకుండా రాణులు మాత్రమే ఇది వాడేవారు. ఇది కణాల యొక్క శక్తిని పెంచి బలాన్ని ఇస్తుంది. రక్త కణాల్లో లింపోసైట్స్ అనేవి ఉంటాయండి. అంటే వైట్ బ్లడ్ సెల్స్, ఆర్బి సెల్స్ అనేవి ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అంటారు. తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటివి లింపోసైట్స్ అంటే వ్యాధి నిరోధకను పెంచే కణాలు ఉత్పత్తికి నూనె సహాయపడుతుంది. చూడండి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అంటారు కదా. తెల్ల రక్త కణాలలో ఉన్నటువంటి లింపోసైట్స్ అంటే వ్యాధి నిరోధకతను పెంచే కణాలు ఉత్పత్తికి నూనె బాగా ఉపయోగపడుతుంది. నూనెని సర్వరోగ నివారణ అని కూడా అంటారు. చూడండి, అందుకే అబ్దుల్ కలాం గారు నూనె గురించి
రకరకాలుగా నోని అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అని అబ్దుల్ కలాం గారు చెప్పడం జరిగింది. అంటే NO NI అండి. NO NI అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అని. ఇది వాడడం వల్ల మనం ఆపరేషన్ ఇంజెక్షన్ అనేది తీసుకోకుండా ఉంటామని అబ్దుల్ కలాం గారు చెప్తున్నారండి. ఇది శ్వాసకోశ సంబంధ వ్యాధులకు ఉపయోగపడుతుంది. మోకాలు నొప్పులు రాకుండా వచ్చిన వారు కూడా వేసుకోవచ్చు. రాకుండా కూడా ఉపయోగపడుతుంది. చర్మ రోగాన్ని బరువు తగ్గించడానికి, డయాబెటిక్ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నూనె ఎలాంటి వ్యాధులు ఉపయోగపడుతుందంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులకి, అధిక కొలెస్ట్రాల్ కు, పైల్స్ కు, థైరాయిడ్ సంబంధ వ్యాధులకు, నెక్స్ట్ కీళ్ళ నొప్పులకు, నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ కు, అధిక బరువుకు, క్యాన్సర్ కు, HIV, కిడ్నీ సమస్యలకు, డిప్రెషన్ కు, నిద్ర లేని సమస్యలకు, చర్మ సంబంధ వ్యాధులకు, ఋతు సమస్యలకు ఇది ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని సర్వరోగ నివారణ అని అంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని నూనె ఇస్తుంది. దివ్య ఔషధం అండి. ఇది కిడ్నీ సమస్యలు వ్యాధులు బాధపడేవారు ఇది వాడకూడదండి. ఈ నూనెని ఇది 1 లేదా 2 గుళికలు అంటే 2 క్యాప్సిల్స్ మాత్రమే తీసుకోవాలి. రోజుకు రోజుకు ఒక గుళికను 5 రోజులు తీసుకోండి. మరి 2 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు రోజుకు 2 గుళికలు 5 రోజులు తీసుకోవడం మరియు మళ్ళీ 2 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. 2 రోజుల విశ్రాంతికి కారణం ఈ సిస్టమ్ ను నోని బాగా అంగీకరించడానికి మరియు గ్రహించడానికి అనుమతించడమే మరియు 2 వారాల వ్యవధిలో ముగింపులో మీరు కొన్ని ఫలితాలు అనుభవించాలి. నూనెని పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండ సమస్యలు అంటే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు సమస్యలు ఉన్నవారు, పొటాషియం నిరోధక ఆహారం ఉన్నవారు నూనెని వాడకుండా ఉండాలండి. నెక్స్ట్ సప్లిమెంట్స్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అండి. ఇది ఆవు యొక్క ప్రారంభ పాలు అంటే 6 గంటల లోపు వచ్చే పాలు నుండి ఈ కొలెస్ట్రాల్ అనేది తయారు చేస్తారు. ప్రారంభ పాలు పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని ఊహించడానికంటే ఎక్కువగా ఈ కొలెస్ట్రాల్ లో ఉంటాయండి. చూడండి, ఆవు పాలు అంటే జున్ను పాలు అంటే మురిపాలు అంటారు కదా, అవి 6 గంటల లోపు తీసి క్యాప్సిల్స్ అనేవి తయారు చేస్తారు. ఎక్కువగా పోషకాలు ఉంటాయండి ఆ పాలలో. దాని నుంచి కొలెస్ట్రాల్ అనేది తయారు చేస్తారు. ఇది రోగ నిరోధక శక్తిని ఊహించడానికంటే ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. పరిమితం చెందిన పాల కంటే చాలా భిన్నంగా ఉంటాయండి ఇవి. అధికంగా చెందే కొలెస్ట్రాల్ అనేది ఈ పాలలో కలిగి ఉంటదండి. పరిమితం చెందిన పాల కంటే అంటే అధికంగా ఎక్కువ కొలెస్ట్రాల్ ని కలిగి ఉంటుంది. ఈ పాలలో రోగ నిరోధక శక్తిని పెంచే స్థూల మరియు సూక్ష్మ పోషకాలు ఈ పాలలో సమృద్ధిగా ఉంటాయండి. ఈ పాలలో స్థూల మరియు సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఇది సహజమైన ఆహార పదార్థం. 20వ శతాబ్దంలో కూడా ఈ పాలను ఉపయోగించేవారు. ఎందులో యూజ్ చేసేవాళ్ళంటే 20వ శతాబ్దంలో ముందు తీసుకున్నట్లు అంటే పెన్సిలిన్ ఉండేది కాదు. వ్యాధి నిరోధక కోసం వాడేవారు. తరువాత పెన్సిలిన్ కనుక్కోవడంతో పెన్సిలిన్ అంటే యాంటీబయోటిక్స్ అభివృద్ధి కోసం ఈ కొలెస్ట్రాల్ ని వాడేవారు. పెన్సిలిన్ ను బ్యాక్టీరియా వైరస్ తో పోరాడే అధిక శక్తి ఉంటుంది. చూడండి, అప్పుడు 20వ శతాబ్దం కూడా ఈ పాలను ఉపయోగించే వాళ్ళంట. అప్పుడు పెన్సిలిన్ అనేది మనకి తెలిసే ఉంటారు అందరికి. ఆ పెన్సిలిన్ అంటే యాంటీబయోటిక్ అంటే ఇప్పుడు వ్యాధులు అదే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకి అంటే ఆ లోపల వైరస్ తో పోరాడడానికి మనకు కొన్ని యాంటీబయాటిక్స్ అనేవి లోపలికి పంపించే వాళ్ళు. దానికోసం ఇది ఎక్కువగా ఉపయోగించే వాళ్ళంట. ఇది వైరస్ తో పోరాడే అధిక శక్తికి ఉంటుందండి.
ఇది శరీరంలో కొవ్వును కాల్చుతుంది మరియు రికవరీ సమస్యలను తగ్గించి ముందుగా గాయాలకు వైద్యం వేగవంతం చేస్తుందండి. చూడండి మన శరీరంలో కొవ్వుని తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు పాలు అంటే కొవ్వు అని మనము ఎక్కువగా అనుకుంటాం. కానీ మనకు ఈ కొలెస్ట్రాల్ అనేది కొవ్వుని బాగా తగ్గిస్తుంది. అలానే గాయాలు వేగవంతంగా తగ్గుతాయండి. వ్యాధిని పోరాడే సమ్మేళనంలో సమృద్ధిగా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే నేల విరోచనాలు కారణమయ్యే అంటువ్యాధులతో పోరాడుతుందండి కొలెస్ట్రాల్. చూడండి కొంతమందికి ఆహ్, అంటువ్యాధులు అనేవి వస్తాయి. విరోచనాలు, వాంతులు అలాంటివి. అలాంటి వాటి నుండి కూడా ఇది మనల్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్‌లో సూక్ష్మ పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు లాక్టోపెరిస్ అంటే ఈ లాక్టోపెరిసిస్ అంటే కొలెస్ట్రాల్‌లో ఉంటుంది. లాక్టోపెరిసిస్ అంటే ఏంటి? బాక్టీరియా లేదా వైరస్ నుంచి ఇన్ఫెక్షన్ నుంచి బాగా ప్రతిస్పందించి జరిగి వేగంగా అది క్రిల్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. లాక్టోపెరిసిస్ అంటే బాక్టీరియా లేదా వైరస్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ ని ప్రతిస్పందన జరిగి వేగంగా ఈ కొలెస్ట్రాల్ అనేది క్రిల్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. వృద్ధి కణాలంటే మంచి హార్మోన్లు ఇందులో ఇందులో 2 రకాల ప్రోటీన్లు ఉంటాయండి. IGF-1, IGF-2 అని ఉంటాయి. ఆహ్, ఇందులో మంచి ప్రోటీన్లు అనేవి ఉంటాయి. ఎక్కువగా హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోధకాలు అంటే యాంటీబయోటిక్స్, ప్రోటీన్లు, హిమోగ్లోబిన్ హెవీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటదండి. ఇందులో యాంటీబయోటిక్స్ హిమోగ్లోబిన్ అని ఎక్కువగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వెస్టేజ్ కొలెస్ట్రాల్ యొక్క ప్రయోజనాలు రోగనిరోధక శక్తిని బాగా ఎక్కువగా రోగనిరోధక శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు డైలీ కొలెస్ట్రాల్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల లాలాజలము 1G యాంటీబయోటిక్స్ అంటే ఇప్పుడు మన లాలాజలంలో 79% పెంచుతుందండి. అంటే ఎవరైతే కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వేస్తారో అయితే ఎవరు తీసుకుంటారో వాళ్ళు లాలాజలం 79% ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఎవరైతే కంటి సమస్యలు ఉంటుందో వారికి ఉదయం చూడండి ఇప్పుడు మన కంటి సమస్యలు ఉంటే అప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఉదయానికి లేచేటప్పుడు మన లాలాజలాన్ని ఇలా కంట్లో పెట్టుకుంటే కంటి సమస్యలు తగ్గుతాయని. ఈ అంటే 79% మనకి యాంటీబయోటిక్స్ ఉంటాయి కాబట్టి కంటి సమస్యలు అనేవి తగ్గుతాయి. ఈ లాలాజలంలో వ్యాధి నిరోధకం ఎక్కువగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. ఎవరైతే శ్వాసకోశ సమస్యలు ఉంటాయో వారిని కొలెస్ట్రాల్ వాడుకోవచ్చండి. చూడండి చిన్నపిల్లల్లో కొంతమందిలో ఇప్పుడు మా బాబు ఉన్నాడండి. 12 సంవత్సరాలు. వాడికి చిన్నప్పటి నుంచి కూడా అంటే ఈ శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవి వంశపారపర్యంగా వచ్చాయండి మా బాబుకైతే. అది చాలా ఇబ్బంది పడేవాడు. అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఒక 1 మంత్ కి ఒక 5 రోజులు 5 టైమ్స్ వెళ్ళవలసి వచ్చేది మా బాబుకి. నేను వెస్టేజ్‌కి రాకముందు వరకు కూడాను ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమేనండి. నేను 1 ఇయర్ నుంచి ఈ కొలెస్ట్రాల్ వాడుతున్నాను. ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ వాడడం వల్ల మేమైతే హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళట్లేదండి. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే ఇంటి వైద్యంతోనే తగ్గిపోతుంది. వాడికి కొలెస్ట్రాల్ వాడకముందంటే ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తే కంపల్సరీగా మామూలు మందులతో కాకుండా ఎక్కువ మెడిసిన్ ఎక్కించవలసి వచ్చేది. ప్రతిసారి చిన్న సమస్యకి కూడా వాడికి ఇంజెక్షన్స్ ఎక్కించవలసి వచ్చేది. లేకపోతే తగ్గేది కాదు. ఈ కొలెస్ట్రాల్ నేను 1 ఇయర్ నుంచి వాడడం వల్ల ఆడికి హాస్పిటల్‌కైతే నేను నిజంగా అండి నాకు చాలా ఈ కొలెస్ట్రాల్ అంటే చాలా నమ్మకం అండి ఈ ప్రొడక్ట్ అంటే. ఎందుకంటే అలా ఇబ్బంది పడేవాళ్ళం మేము. చాలా భయమేసేది. ఈడి లైఫ్ ఇంతేనా? ఇలాగే ఉంటదా? అనేసి మాకు ఇలాగే డైలీ తిప్పాలా హాస్పిటల్‌కి. పాపం తిప్పుతున్నాం గానీ ఎన్ని మెడిసిన్ ఎక్కుతున్నాయి. వాడి బాడీ కూడా సహకరించాలి కదా! అయ్యో పాపం అని మాకు చాలా బాధ అనిపించేది. కొలెస్ట్రాల్ నాకైతే చాలా దేవుడిచ్చిన వరం అండి. మా బాబు పరంగా అయితే.
వాడు ఇది వేసుకోవడం వల్ల వాడికి ఆ హాస్పిటల్కి అయితే మేము తీసుకెళ్ళట్లేదు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఇంట్లో వైద్యంతోనే వాడికి తగ్గిపోతున్నాయి. ఈ కొలెస్ట్రాల్ సప్లిమెంట్స్ వల్ల. ఈ కొలెస్ట్రాల్ 2 గుళికలు రోజుకి తీసుకోవాలి. చూడండి, ఇది 5 సంవత్సరాలు పైబడిన వారు తీసుకోవాలండి. నేనైతే చాలా మందికి తెలియకుండా ఇచ్చేస్తాను, చిన్నవాళ్ళకి కూడాను. అంటే చిన్నవాళ్ళకి ఇవ్వచ్చు కానీ అది మనం ఓపెన్ చేసి నోట్లో వేసేయాలి. ఒక్కటే ఇయ్యాలి. 3 సంవత్సరాలు పైబడిన పిల్లలకి ఇవ్వాలి. మనం తెలియక 5 సంవత్సరాలు అదే చిన్న పిల్లలకు కూడా ఇచ్చేస్తాను నేను చాలా మందికి, నాకు తెలీదు. కానీ 5 సంవత్సరాలు పైబడిన వారు రోజుకి 2 గుళికలు వేసుకోవాలి. అంతే వేసుకోవాలి. మనం ఇంకా ఇవ్వాలి అంటే 3 సంవత్సరాలు పైబడిన పిల్లలకు కూడా ఇవ్వొచ్చంట ఇది. ఇచ్చేసి ఓపెన్ చేసి నోట్లో అదే ఇలా టాబ్లెట్ ఓపెన్ చేసి నోట్లో చాలా టేస్టీగా ఉంటది. వాళ్ళు ఎక్కువగా తినడానికి కూడా ఇష్టపడతారు. ఇది చాలా చాలా మంచి ప్రొడక్ట్ అండి. కొలెస్ట్రాల్ అనేది చిన్న పిల్లలకైతే ఇప్పుడు లేనిపోని సమస్యలనే వస్తున్నాయి. డెంగ్యూ జ్వరాలని చిన్న పిల్లలకి ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళకి కొలెస్ట్రాల్ మనము ఇవ్వడం వల్ల వాళ్ళు అయితే అంత వేగంగా ఎవరు తీసుకోరు. కానీ దీని గురించి మనం చెప్పాలి. చెప్తే వాళ్ళకైతే మనము మేలు చేసిన వాళ్ళం అవుతామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతేనండి నాకు ఈ రోజు నేను ఈ సెషన్ చెప్పగలిగాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పు అంటే ఫస్ట్ టైం అండి. అంటే మేము నరసన్నపేట టీమ్ నుంచి ఉదయానికి 5 గంటలకి రోజు మీటింగ్స్ మేము పెడుతున్నాము. కానీ ఇంతమందికి చెప్పడానికి కొంచెం భయం వేసింది. ఇంతే నేను చెప్పాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? మై సెల్ఫ్ ద్రాక్షాయణి. నేను సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నానండి. నా డ్రీమ్ వచ్చి ఈ ఆగస్ట్ కల్లా స్టార్ కంప్లీట్ చేయాలి. నా బిగ్ డ్రీమ్ వచ్చి మా హస్బెండ్ కి మంచి కార్ గిఫ్ట్ గా ఇవ్వాలి. ఎందుకంటే నాకు ఈ బిజినెస్ లో అతను చాలా సపోర్ట్ చేస్తారండి. నువ్వు వెళ్ళు, చెయ్యు, నేను ఉన్నాను అనేసి నాకు చాలా అంటే లేడీస్ బయటకు వచ్చి చేయడం అంటే మామూలు విషయం కాదండి. చాలా మాటలు ఉంటాయి. కానీ అతను నాకు సపోర్ట్ ఇచ్చారు. నువ్వు వెళ్ళి చెయ్యు, నేనున్నాను నీకు అనేసి నాకు అతను బాగా సపోర్ట్ చేస్తారు. అతన్ని మంచి లెవెల్లో ఉంచాలి, కార్ గిఫ్ట్ గా ఇవ్వాలని నేనైతే అతని కోసమే వచ్చానండి. అతనికి హెల్ప్ గా ఉండాలని ఇందులో ఈ బిజినెస్ లోకి వచ్చాను. ఇదే సార్ నా డ్రీము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. సో ఫస్ట్ టైం మీరు మార్నింగ్ సెషన్ కి వచ్చి ఎఫర్ట్ చేశారు. చాలా హ్యాపీ. చాలా మంది ఇంకా ఆలోచిస్తుంటారు, బట్ మీరు ముందుకు వచ్చి సెషన్ చేయడం చాలా హ్యాపీ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. మీకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయం అనేది పోతుంది. కొద్దిగా కంగారు పడుతున్నారు, ఏం కంగారు పడక్కర్లేదు. ఓకే, ఆల్ ద బెస్ట్ మేడం. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.